వాళ్ళు మనకు చాలా దగ్గర. పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదురా. పొద్దున్నే అమ్మ పోరు, నువ్వు రాకపోతే చుట్టాలందరికీ మేమేం సమాధానం చెప్పాలి అని నాన్న రుసరుస. ఇక తప్పలేదు, అయిష్టంగానే వెళ్ళా. చాలా రోజుల తర్వాత బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యం అది. అలవాటుగా ఏసీ గాలి బాగా తగిలే చోట చివరి వరుసలో కూర్చున్నా. ఫోన్ బయటకు తీశానో లేదో హాయ్ బావా అనే పిలుపు. నన్నెవరు అలా పిలుస్తారులే అనుకుంటూ తల ఎత్తకుండా రీల్స్లో మునిగిపోయా. మళ్ళీ వెంటనే ఓయ్ నిన్నే బావా అని హెచ్చు స్వరం. కోయిలల్లే గొంతు తీయగా ఉండడంతో అటువైపు చూశా. పట్టు పరికిణిలో ఒంటిపైనున్న నగలను తలదన్నే మేని మెరుపులతో ఉన్న ఓ అమ్మాయి నన్నే పిలుస్తుంది. నేను పింకీని అంటూ మళ్ళీ తనే చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చా. పింకీ మా మేనమామ కూతురు. మాకు వాళ్లకు చాలా ఏళ్ల నుంచి మాటలు లేవు. తను నా మరదలను తెలియగానే మనసులో అలజడి. పైగా తనొచ్చి నా పక్కనే కూర్చుంది. అంత ఏసీలోనూ చెమటలు పట్టసాగాయి. తను నేను మాటల లోకంలో ఉండగా ఎవరో పిలిచారు. మళ్ళీ వస్తాను బావా అంటూ లేచి 2 అడుగులు వేసింది. అప్పటికే తను నా మనసు చదివేసిందేమో. గబగబా వెనక్కి వచ్చి నా చేతిలోని ఫోన్ తీసుకొని తన నెంబర్ని టైప్ చేసి వెళ్ళిపోయింది. అది చూసుకుంటూ అమ్మా నాన్నలకు లోపలే థ్యాంక్స్ చెప్పుకున్నా. మరి వాళ్ళేగా బలవంతం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్ళగానే చేసిన మొదటి పని పింకీకి మెసేజ్ చేయడమే. ఆ రోజు నుంచి మా ఫోన్లకు నిద్ర లేదు. కుదిరితే మెసేజ్లు, వీలైతే కాల్స్. కొద్ది రోజులకి మరో పెళ్లిలో కూడా కలిసాం. కాదు కలిసేలా ప్లాన్ చేసుకున్నాం. అక్కడ పెళ్లి జరుగుతుంటే మేము లోకాన్ని మర్చిపోయి మాటల్లో మునిగిపోయాం. నా కర్మ కొద్దీ మా నాన్న మమ్మల్ని చూశారు. మనకు మేనరికాలు కలిసి రావని తెలుసు కదా, అయినా ఆ పిల్లతో గంటల కొద్దీ ఏంటా కబుర్లు అంటూ మొదలుపెట్టారు. అప్పటికే మరదలతో పీక లోతుల్లో ప్రేమలో మునిగిపోయిన నేను నాన్న మాటలను ఖాతరు చేయలేదు. మా చదువులు అయ్యాయి, ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారని తెలిసింది. అందుకు పింకీ కూడా సరేనందని తెలియడంతో నా మనసు ముక్కలైంది. కొన్నాళ్ళకి తను అమ్మా నాన్నలు చూసిన అబ్బాయితోనే 3 ముళ్ళు వేయించుకుంది. అది విన్నాక నాకు కోపం ఆగలేదు. మోసగత్తె అని అసహించుకున్నా. తనతో కలిసి జీవితం పంచుకోవాలనే కలలకు మనసులోనే సమాధి కట్టేసుకున్నా. రోజులు గడుస్తున్నాయి. తన జ్ఞాపకాలు నా మనసులో నుంచి క్రమంగా కనుమరుగవుతూనే ఉన్నాయి. అప్పుడు తెలిసిందో విషయం. మా ప్రేమ గురించి పింకీ వాళ్ళ ఇంట్లో చెప్పిందని, కానీ వాళ్ళ అమ్మకు నేనంటే ఇష్టం లేకపోవడంతో నన్ను చేసుకుంటే చచ్చిపోతానని బెదిరించి మరీ బలవంతంగా వేరే పెళ్లి చేశారని. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా పింకీని అపార్థం చేసుకున్నానని వెక్కి ఏడ్చా. కానీ ఏం లాభం, అప్పటికే మేము మళ్ళీ కలుసుకోలేనంత దూరం అయిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు తను గుర్తొచ్చినప్పుడల్లా ఏమన్నావో ఏం విన్నాను అనే పాటను వింటూనే ఉన్నా. ఎప్పుడో తనే స్వయంగా పాడి రికార్డ్ చేసి నాకు పంపింది. నా దగ్గరున్న అపురూపమైన జ్ఞాపకం అది ఒక్కటే. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి.